గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అభయం అకాడమీ. నేను మీ రాంబాబు సార్. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాభినందనలు. ఈ సందర్భంగా యోగ సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందజేసిన పతంజలి మహర్షి గారిని మనం గుర్తు చేసుకుంటూ, ముందుగా ఆయన స్మరించుకుంటూ, పతంజలి యోగ సూత్రాల్లోని ఈశ్వర తత్వం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేనాం యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం సహస్రశిరసం శ్వేతం ప్రణమామి పతంజలిన్. పతంజలి మహర్షి గారు యోగ సూత్రాల్లో ఈశ్వరతత్వం గురించి కొన్ని సూత్రాలు చెప్పారు. వాటిని ఏంటో మనం చూద్దాం. క్లేశకర్మ విపాకాశయై రప రామకృష్ణ పురుష విశేష ఈశ్వర అని ఆయన డిఫైన్ చేశారు. క్లేశము, కర్మము, కర్మఫలము, కామములచే బాధింపబడిన వాడు, వాటిపై ఇచ్ఛ వ్యామోహం లేని నిర్వికార పురుషుడినే ఈశ్వరుడు అంటారు. క్లేశము, కర్మము, కర్మఫలము, కామములు 4 పాయింట్లు చెప్పారు. వాటి చేత బాధింపబడినవాడు, వాటిపై ఇచ్ఛ గాని వ్యామోహం గాని లేని నిర్వికార పురుషుడినే ఈశ్వరుడు అంటారు. యోగ దర్శనం అనేది సాంఖ్యతత్వం ఆధారంగా చేసుకుని రచింపబడింది. సాంఖ్యులు నిరీశ్వరవాదులు. యోగ సిద్ధాంతం అనేది ఈశ్వర తత్వాన్ని బేస్ చేసుకుని చెప్పబడింది. అంటే నిరీశ్వరవాదం అయిన సాంఖ్య నుండి వచ్చిన యోగము ఈశ్వర తత్వం గురించి ఏం చెప్పింది అనేది మనం చూస్తే, అయితే యోగులు శృతి ప్రమాణముగా తీసుకుంటే ఈ జగత్తు అంతటికీ ఈశ్వరుడే సృష్టికర్త, భౌతిక రూపమైన ప్రకృతిలోని పాంచభౌతికమైన దేహంలోను ఒకే శక్తితత్వము ఇమిడి ఉండడం చేత అలాంటి శక్తి వలన విశ్వము సృష్టింపబడి ఉండాలి. ఆ శక్తే ఈశ్వరుడు అని యోగ సిద్ధాంతం యొక్క భావన. ఆ రెండు ఒకటే అయినప్పుడు, ఒకటే తత్వము ఉన్నప్పుడు ఆ శక్తి నుండే అంతా వచ్చిందని యోగ సిద్ధాంతం చెప్తుంది. ఈ సూత్రానికి వస్తే మళ్ళీ మనం ఇక్కడ క్లేశము, కర్మము, కర్మఫలము, కామములచే బాధింపబడినవాడు. క్లేశములు అంటే ఏంటి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనేవి పంచక్లేశాలు అన్నమాట. 5 క్లేశాలు. అలాగే కర్మ అంటే ఏంటి? ధర్మం, మనం చేసే ధర్మము, అధర్మం, మన పనులన్నీ ఉంటాయి కదా, ధర్మాధర్మములు కర్మ. కర్మల ఫలములైన జన్మ, ఆయుద్ధాయము, భోగము అనేవి విపాకములు. ఆయుద్ధాయము, భోగము అనేవి విపాకములు. ఈ 3. సో వీటికి అనుగుణమైన సంస్కారాలు, వాసనలు కొన్ని ఉంటాయి కదా. అయితే ఈ భవిష్యత్ కాలములలో ఏ కాలమునందు క్లేశాదులు లేనివాడే ఈశ్వరుడు. ఏ కాలంలో కూడా క్లేశం అనేది అంటనివాడు ఈశ్వరుడు. అట్టి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని చెప్పుటకు ప్రమాణం ఏంటి? వేదాది శాస్త్రాలు. ఒక ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రమాణాలు వేదాది శాస్త్రాలు. అంటే ఈశ్వరుని ఐశ్వర్యముతో, ఈశ్వర తత్వముతో సమానమైనది గాని, దానికంటే ఉత్కృష్టమైనది గాని ఇంకొకటి లేదు అని యోగ సిద్ధాంత భావన. ఈశ్వర తత్వంతో, ఈశ్వరుని ఐశ్వర్యంతో సమానమైనది ఇంకొకటి లేదు. ఏ ఐశ్వర్యము, ఈ ఐశ్వర్యము, ఒక ఐశ్వర్యాన్ని చూపించి ఈ ఐశ్వర్యము ఈశ్వరుని ఐశ్వర్యమును మించి ఉన్నది అని దేనిని చూపింతువో అదే ఈశ్వర ఐశ్వర్యము. హైయెస్ట్ అన్నమాట. హైయెస్ట్ ఐశ్వర్యం ఏది అంటే అదే ఈశ్వర ఐశ్వర్యము. అనగా దేనిని మించి మరొకటి లేదో అదే ఈశ్వరుని ఐశ్వర్యము. దేనిని మించి మరొకటి లేదో. అట్లే ఈశ్వరుని ఐశ్వర్యముతో తుల్యము మరొక ఐశ్వర్యము ఉండడానికి వీల్లేదు. అన్నిటికంటే అత్యంత ఐశ్వర్యవంతుడు ఈశ్వరుడు అనేది యోగ సిద్ధాంతంలో అక్కడ ఎంఫసైజ్ చేయడం జరిగిందనమాట. అందుచేత ఎవరి ఐశ్వర్యంతో సమానం కాని, అతిశయం కాని మరొక ఐశ్వర్యం ఉండదో అట్టి ఈశ్వరుడు ఒక్కడే
అట్టి ఈశ్వరుడు ఒక్కడే. అనేక మంది ఈశ్వరులు ఉండడానికి వీలు లేదు. సో ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనడానికి అనుమాన ప్రమాణాన్ని యోగులు చెప్తారన్నమాట. అనుమాన ప్రమాణాన్ని చెప్తూ తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం, సమాధి పాదం 25. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అంటే లోకంలో జ్ఞానం అనేది సాతిశయం, ఒకదాని మించి ఇంకోటి ఉంటుంది. అనగా ఒకని జ్ఞానము కంటే మరొకని జ్ఞానము గొప్పదంటుంది. సో జ్ఞానములో అతిశయం ఉంది. అందువలన ఆ విధంగా వెళ్ళగా వెళ్ళగా ఎవడో ఒక వ్యక్తికి ఉన్న జ్ఞానము నిరతిశయమనియు అతని జ్ఞానమును మించిన జ్ఞానం ఉండుటకు అవకాశం లేదనియు ఊహించవచ్చు. జ్ఞానమును గల ఈ నిరతిశయ స్థితియే సర్వజ్ఞత్వము. దాన్ని తత్తర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని సమాధి పాదంలో చెప్పారు. సో జ్ఞానానికి ఉన్న ఈ నిరతిశయ స్థితి ఉంటుంది కదా, నిరతిశయ స్థితి అదే సర్వజ్ఞత్వము. అది ఈశ్వరునిలో ఉన్నది అనగా ఈశ్వరుడే సర్వజ్ఞుడు అని దాని అర్థం అన్నమాట. అది ఈశ్వరునిలో ఉన్నది అనగా ఈశ్వరుడే సర్వజ్ఞుడు. సో ఇది ఈశ్వరతత్వంలో యోగ సూత్రాల్లో ప్రధానంగా చెప్పబడిన అంశం. దీన్నే నాకేమనిపించిందంటే పోతన గారి మహాభాగవతంలో మనకి గజేంద్ర మోక్ష ఘట్టంలో ఆ గజేంద్రుడనే ఆ ఏనుగు అక్కడ స్నానం చేస్తూ తన భార్యలతో అతను గడుపుతున్నప్పుడు ఒక మసలు పట్టుకోవడం, ఆ మసలుతో అతను చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత ఇంకా అతను అప్పుడు ప్రార్థిస్తాడు. ఎవరిని ప్రార్థించాడు? అక్కడ ఈ సర్వజ్ఞ తత్వం గురించి క్లియర్గా ఉంటుంది. సర్వజ్ఞ తత్వం గురించి ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవడు వాని ఆత్మభువనేశ్వరుని నేను శరణంబు వేడదన్ అని గజేంద్రుడి ప్రార్థన. అసలు ఎవరిచే జనించి జగం ఎవరి చే జనిస్తుంది? ఈ జగం ఎవరి లోపల ఉంటుంది, ఎవరిలో లీనమై ఉంటుంది. పరమేశ్వరుడెవ్వడు ఇందులో? అసలు ఈ సృష్టికి మూల కారణం ఎవడు? అనాది మధ్య లయుడెవడు? సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు, సృష్టి లేనప్పుడు ఉన్నాడు. అనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభువనీశ్వరునే శరణంబు వేడదన్. అతన్ని పిలిచాడు ఆయన. ఆ ఈశ్వరుడు సృష్టి మొత్తం ఎప్పుడు ఉండే ఆ ఈశ్వరుణ్ణి అతను ప్రార్థించాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు. అలవైకుంఠపురములో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత శర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమావనోదేవ ఆపన్న ప్రసన్నుండు విఫల పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి ఇంటి లేచి విష్ణుమూర్తి వచ్చాడు. వచ్చి అక్కడ కాపాడాడు. అది అది నిజంగా ఇక్కడ ఆ ఈశ్వర తత్వం అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి అంటే భారత దేశ సంస్కృతిలో ఎంతో మంది దేవతలు ఉంటారు అంటారు కదా, దానికి ఇది సమాధానం అన్నమాట. ఆ ఈశ్వరుడి గురించి చెప్పబడింది, ప్రతి దగ్గర ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఇక్కడ మనకి యోగ సూత్రాల్లో ఆయన చెప్పారు. అదే ఇక్కడ మనకి పోతన గారి భాగవతంలో ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. నిత్య తృప్తుడు పరమ వైరాగ్యవంతుడైన ఈశ్వరుడు మనుషులకు వివేక వైరాగ్యాదులను కలిగించడానికే సుఖదుఖాలను కలిగిస్తున్నాడు. వివేకము వైరాగ్యం సుఖదుఖాలు ఎందుకు? ఆయన మరి ఎందుకు కలిగిస్తున్నాడు ఈ సుఖదుఖాలు అంటే వివేకము వైరాగ్యం అన్నీ కలిగించడానికి సుఖదుఖాలు. అందుచేత ఈశ్వరునికి దయారాహిత్యం కానీ వైషమ్యం ఎవరి పట్ల దయలేకపోవడం కానీ వైషమ్యం ఏమీ ఉండవు. సయేష పూర్వేషామపి గురుహు కాలే నానవచ్చేదాత్ అనేది సమాధిపాతంలో చెప్పారు 26లో. అంటే ఈ ఈశ్వరుడు పూర్వ సృష్టిలో జన్మించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులకు హిరణ్య గర్భాదులకు హిరణ్య గర్భాదులకు ప్రాచీన గురువులకు కూడా పరమ గురువు. అందుచేత అనంత జ్ఞాన స్వరూపుడుకు ఆ పరమగురువే భగవంతుడని పిలువబడుతున్నాడు. అనంత జ్ఞాన స్వరూపుడైన పరమగురువే భగవంతుడని పిలువబడుతున్నాడు. అయితే భగవంతుడిని పిలుస్తున్నాం, ఈశ్వర తత్వం గురించి చెప్పుకున్నాం. భగవంతుడికి ఒక పేరు ఉండాలి కదా. ఆ పేరుని యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి గారు ఏం చెప్పారో చూస్తే కనుక మనకి సమాధి పాదంలోని 27వ శ్లోకంలో తస్య వాచక ప్రణవ
తస్య వాచక ప్రణవ, అనగా ఓంకారమునకు అర్థము ఈశ్వరుడే. అందుచేత ఓంకారము వాచకము ఈశ్వరుని బోధించినది. ఈశ్వరుడు వాచ్యుడు, ఓంకారం చేత బోధింపబడేవాడు అని అక్కడ డిఫైన్ చేశారు. తస్య వాచక ప్రణవ, ఈశ్వరుని శరీరము కళ్ళకు కనబడేది కాదు, మనసు చేత భావన చేత గ్రహింపబడేది. ఓం అనేది అతని పేరు. ఆ పేరుతో పిలిస్తే అతను ప్రసన్నుడవుతాడు. ఆ ప్లస్ ఉ ప్లస్ ఉమ్ అనగా అకార ఉకార మకార పూర్తి స్వరూపమే ఓంకారము. అదే ఓంకారం యోగం. ఆ ప్లస్ ఓ ప్లస్ మా, ఈ మూడు పూర్తి స్వరూపము. ఓం అనే శబ్దంతో అంటే నాదంతో స్వరూపంగా వెలువడింది కనుక అది ఓంకార నాదం అయిందంట. అలాగే ఆ నాదం వినేవారికి ప్రమోదాన్ని కలిగిస్తుంది కాబట్టి అది ప్రణవనాదమైంది. అందువలన అది భగవంతుని నామధేయమైంది. అందుచేత ఈశ్వరుడు ఓంకార నామధేయుడయ్యాడు. అందువలన ఈశ్వరుడు ఓంకార నామధేయుడయ్యాడు. తజ్జపస్థ తద్ద భావనం. ఇంకో శ్లోకం 28 సమాధి పాదం. అంటే ఆ ప్రణవమును జపించుట, తజ్జపస్థ ఆ ప్రణవమును జపించుట, దాని అర్థమైన పరమాత్మను భావన చేయుట అనేవి ధారణ, ధ్యానము, సమాధి రూపంతో కూడిన ఈశ్వర ప్రణిధానం అవుతుంది. ధారణ, ధ్యానము, సమాధి రూపంతో కూడిన ఈశ్వర ప్రణిధానం అవుతుంది. మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.